భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. న్యూమరాలజీ లేదా సంఖ్యాశాస్త్రం అనేది ఓ ప్రాచీన విశ్వాసం. ఈ న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తుల లక్షణాలు, ప్రవర్తన, ధోరణులను అంచనా వేస్తారు. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన పిల్లలు బాగా చదువుతారు, ఉన్నత స్థాయికి వెళతారు, ఎలాంటి పరిహారాలు పాటిస్తే పిల్లల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుందో చూద్దాం. పిల్లలు వినయ విధేయతతో ఉండాలని, బాగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని, కెరీర్లో, జీవితంలో బాగా స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం ఎంత కష్టమైనా మంచి స్కూల్కి పంపి మంచి సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలు బాగా చదువుతారు, కొంతమంది పిల్లలు మాత్రం యావరేజ్గా మిగిలిపోతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లలు పుట్టిన తేదీ, స్వభావం, రాశి చక్రంపై కొంత ఆధారపడి ఉంటుందని చెబుతారు. ఈ క్రమంలో ఏ తేదీల్లో జన్మించిన పిల్లలు బాగా చదువుతారు, పిల్లలు మరింత శుభ ఫలితాల కోసం ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి జన్మ సంఖ్య 1 అవుతుంది. సాధారణంగా ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత కలిగి ఉంటారు. వీరికి కొత్త విషయాలు నేర్చుకోవాలంటే మహా ఆసక్తి. ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తారు. ఈ లక్షణమే ఈ తేదీలో పుట్టిన పిల్లలను చదువులో ఉన్నత స్థానాలకు చేరుస్తుంది. ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన పిల్లల జన్మ సంఖ్య 3 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు చాలా తెలివిగా, సృజనాత్మకంగా ఆలోచిస్తారు. వీళ్ళకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఏ విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకోగలరు, నేర్చుకోగలరు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు కళలు, రచనలు, టీవీ వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రియేటివ్ ఫీల్డ్లో సులభంగా సక్సెస్ అవుతారు. ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన పిల్లల జన్మ సంఖ్య 5 అవుతుంది. ఈ తేదీలో పుట్టిన పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, వేగంగా ఆలోచిస్తారు. వీరికి తార్కిక ఆలోచన, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం చాలా ఎక్కువ. వీళ్ళు సైన్స్, టెక్నాలజీ, పరిశోధన రంగాల్లో బాగా రాణిస్తారు. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడూ అనలిటికల్గానే ఉంటాయి. ఏ విషయాన్నైనా ఇట్టే అనలైజ్ చేసేస్తారు. బాగా షార్ప్. ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన పిల్లల జన్మ సంఖ్య 7 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు పరిశోధనాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా రీసెర్చ్ చేస్తారు. వీళ్ళు ఎక్కువ లోతైన విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని చదవడమే కాకుండా వాటి వెనుక ఉన్న సైన్స్, లాజిక్ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ లక్షణం ఉండటం వల్ల ఎంత కష్టమైన విషయాన్నైనా చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. కాబట్టి వీళ్ళు చదువులో సైతం బాగా రాణిస్తారు. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళగలరు. పిల్లలు చదువులో బాగా రాణించాలంటే తెల్లవారుజామునే నిద్రలేచి చదువుకునే అలవాటు చాలా మంచిది. అలాగే జ్ఞానానికి అధిపతి అయిన సరస్వతీదేవిని పూజించటం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని పెద్దలు చెబుతారు. ప్రతిరోజు సరస్వతి మంత్రాన్ని జపించండి. ఇక బుధుడు అనే గ్రహం విద్యకు కారకుడు. కాబట్టి బుధవారం రోజున పచ్చరంగు దుస్తులు ధరించడం, ఆకుపచ్చ రంగు వస్తువులను ఉపయోగించడం శుభప్రదం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలకు చదువులపై ఏకాగ్రత పెరగాలంటే ప్రతిరోజు ఉదయం కొంచెం సేపు ధ్యానం లేదా యోగా చేయటం చాలా మంచిది. ఇది మానసిక ఒత్తిడిని సైతం దూరం చేస్తుంది. ఇవి కేవలం సలహాలు, సూచనలు మాత్రమే. పిల్లలు చదువులో విజయం సాధించాలంటే కష్టపడి చదవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, తల్లిదండ్రులు సరిగా మార్గనిర్దేశం చేయటం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియచేసిన విషయాలు కేవలం అవగాహన, అంచనా కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియచేశాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. భక్తి భాస్కర వీటిని ధృవీకరించడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.